నమస్తే పబ్లిక్కు. అవుగాని ఏం కూర అండిన్రుల్లా? అసలు ఇవాళ చికెనా మటనా? అబ్బో అంత పేదోళ్ళా మీరు? మేమైతే ఇవాళ ఇంట్లో టమాటా కూర వండుకున్నాం ఎరికేనా? అవు మరి ఈ మధ్యకాలంలో చికెను మటన్ తినటోడు కాదు, మార్కెట్కి పోయి కిలో టమాటా కొనేటోడే అసలైన సావుకారు. బంగారం ధరలు పెరుగుతున్నాయని ఇక్కడ ఎడతంటే ఆటితో పోటీవాడి మన కూరగాయల రేట్లు కూడా ఆకాశాన్ని దాటి అంతరిక్షంలోకి పోయినాయి. మార్కెట్కి పోతే గుండె గుబేల్మంటుంది. అసలు ఈ కూరగాయల మార్కెట్లలో జరుగుతున్న రేట్ల అరాచకం ఏంది, జనాలు ఎందుకు వలవల ఏడుతాన్రో ఒక్కపారి చూసేద్దాం పార్రి. కథ ఏడికొచ్చిందంటే ఒకప్పుడు రోడ్డు పక్కన వారవోసిన టమాటాలు ఇప్పుడు బ్యాంకు లాకర్లలో పెట్టే గదత్తది కావచ్చు. కిలో టమాటా రేటు ఇంటే చాలు కరెంటు వైరు ముట్టుకున్నట్టు అనిపించబట్టే. ఎంత దారుణం అంటే మార్కెట్ల టమాటాల దుకాణం ముంగట సెక్యూరిటీ గార్డులను పెట్టేటట్టున్నది. ఒకప్పుడు కూరల టమాటాలు గుప్పెడు వేసేటోళ్ళు, ఇప్పుడు డిజైన్ కోసం కలర్ కోసం ఒక్క ముక్కేసి అండబట్టే. టమాటా కొనాలంటే పర్సుల పైసలు కాదు, ఏకంగా ఆస్తి కాగితాలు పట్టుకునే రోజులు వచ్చేటట్టున్నాయి. ఈ నడుమ ఒక ఇంత జరుగుతుంది పబ్లిక్కు. గప్పుడు 100 రూపాయల నోటు పట్టుకపోతే మోయలేనంత సంచి నిండా కూరగాయలు వచ్చేటికి. ఇప్పుడు 500 నోటు తీసిస్తే సంచి అడుగున గిన్ని టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 4 మిరపకాయలు వేసి పంపబట్టే. తతిమ సంచంతా గాలితోనే నిండబట్టే. ఉల్లిగడ్డలు కొత్తే కండ్లల్లో నీళ్ళత్తే అనుకునేటోళ్ళు వాటిని కొంటే సుత నీళ్ళత్తే అని తెలుసుకుంటాన్రు. కూరగాయల సంచి పట్టుకొని ఇంటికి రాగా దొంగలెక్కడ కూరగాయలు ఎత్తుకపోతారా అనే గుబులే అవుతుందట కొందరు జనాలకు. మార్కెట్ల రేట్ల మంట చూసి మిడిల్ క్లాస్ జనాలు రూట్ మార్చిండ్రు. కూరగాయలు వండి మా పాన్నలు తీసే కంటే రోజు చికెన్ వండుకుంటేనే పైసలు మిగిలేటట్టున్నాయి అనుకోబట్టిరి. కిలో కూరగాయల రేట్ కంటే కిలో చికెన్ రేటే తక్కువ ఉండే వరకు జనాలు చికెన్ దుకాణం ముందట క్యూ కడతాన్రు. శ్రావణ మాసాలు కార్తీక మాసాలు అత్తే ఉపాసం ఉండేటోళ్ళు సుత దేవుడా మమ్మల్ని క్షమించు, చికెన్ తింటాం, కూరగాయలు కొనే శక్తి మాకు లేదు, కుదిరితే కూరగాయల రేటు తగ్గించు అని పోరగాళ్ళందరూ దండాలు పెడతారు కావచ్చిగా. కేవలం టమాటా ఉల్లిగడ్డలే కాదు, అల్లం ఎల్లిపాయలు ఆఖరుకు పచ్చిమిరపకాయల ఘాటు సుతం తగలబట్టే జనాలకు. వంటింట్లోకి పోవాలంటే ఇల్లాళ్ళు గజ అనకబట్టే ఆండేతందుకు. జీతాలు పెరిగాయి కానీ తతిమ అన్నీ పెరగబట్టే. పైసలు వచ్చేటి రావు కానీ ఈ కూరగాయల రేట్లు మాత్రం ప్రతి వారం లాటరీ టికెట్ల లెక్క మీదికి లేవబట్టే. మార్కెట్లను కంట్రోల్ చేయాల్సిన ఆఫీసర్లు ఆనలు పడ్డాయి, పంటలు నాశనం అవుతాయని పాత క్యాసెట్లు ప్లే చేస్తున్నారు. ఈ రేట్ల మంటకు అడ్డుకట్ట పడకపోతే సామాన్యుడు అన్నంలా కూరేసుకునుడు మాని ఇంత ఉప్పు కారం లేకపోతే తొక్కేసుకొని తింటాడు కావచ్చిగా.